రెక్టల్ ప్రొలాప్స్ మలద్వారం నుంచి పెద్ద పేగు బయటికి రావడం వినడానికే విడ్డూరంగా వింతగా ఉంటే ఆ, అనుభవించే వాళ్ళకే పరిస్థితి అంత ఇంత కాదు. అట్లాంటిదే ఈ 65 ఏళ్ళ పెద్ద అయినది స్టోరీ. ఈయన సంవత్సరం నుంచి అవస్థపడుతూ ఎవ్వరికీ చెప్పుకోలేక మొమ్మాటంతో సిగ్గుతో తనలో తాను కుంగిపోతూ డిప్రెషన్కి లోనై బరువు తగ్గిపోయి ఏమి తినలేక ఉన్న పరిస్థితిలో వాళ్ళ అల్లుడు గమనించి నా దగ్గరికి తీసుకొస్తే దాన్ని సంవత్సరం నుంచి ఉన్న బాధని విదిన్ 2 days వి సాల్వ్డ్ ఇట్ ఇన్ 2 days. ఇప్పుడు తను చాలా సంతోషంగా ఉన్నారు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. హీఈస్ లివింగ్ ఏ గుడ్ క్వాలిటీ లైఫ్ విత్ గుడ్ యాపిటైట్. అండ్ తను ఇప్పుడు బరువు పెరగడం కూడా స్టార్ట్ చేశారు. అండ్ తను ఇప్పుడు పొలం పనులు చేసుకుంటూ తన డిప్రెషన్ కూడా దూరం అయ్యారు. ఈ సర్జరీ లాప్రోస్కోపీ ద్వారా చేయడం జరిగింది. చాలా టెక్నిక్స్ ఉంటాయి, బట్ లాప్రోస్కోపీలో చాలా అడ్వాంటేజ్, ఎర్లీ రికవరీ అన్నీ తెలిసినవే, చాలా వీడియోస్లో చూస్తుంటారు. బట్ మన నిజామాబాద్లో చేయడం ఇది మన స్పెషాలిటీ. అది కూడా అతి తక్కువ ఖర్చులో, బేర్ మినిమం కాస్ట్. ఇలాంటి ఇంకా సర్జరీస్ మనం చేస్తున్నాం, గాల్ బ్లాడర్కి, అపెండిక్స్కి, హర్నియాస్కి. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఇలాంటి సర్జరీలు అవసరం ఉన్నట్లయితే ప్లీజ్ షేర్ దిస్ వీడియో, ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు. ఈ మాటలు చెప్పండి. మాది దేవునిగూడెం విలేజ్, జన్నారం మండలం, మంచిర్యాల డిస్టిక్. మా మామయ్యకి వచ్చేసి ఈ రెక్టల్ ప్రొలాప్స్ అనే ప్రాబ్లం 1 year నుంచి బాధపడుతున్నాడు. ఆయనకు మోషన్ వెళ్ళినప్పుడల్లా ఈ పెద్ద పేగు అనేది బయటకు వచ్చి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. లాప్రోస్కోపీ ఆపరేషన్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే 2 daysలో మేము డిశ్చార్జ్ అయిపోయినాము. ప్లస్ ఆయన పనులు కూడా ఆయన చాలా తొందరగా చేసుకోగలుగుతున్నాడు. ఇప్పుడు అన్ని తింటున్నారు కదా, చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, మంచిగా తింటున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు నుంచి బయటకి ఏం వస్తలేదు కదా? ఏం లేదు సార్, కంప్లీట్లీ క్యూర్ అయిపోయింది. తినడం కూడా బాగుంది, మోషన్ కూడా బాగా వెళ్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇంత ముందుకు ఇప్పటికీ వెయిట్ లాస్ ఉండేది, ఇప్పుడు కొంచెం వెయిట్ గెయిన్ కూడా స్టార్ట్ అయింది. వెరీ గుడ్.